మైసూరు నవాబు హైదర్ అలీ మరణానంతరం క్రీస్తు శకం 1782లో గుత్తిదుర్గం అతని కుమారుడైన టిప్పు సుల్తాన్ హస్తగతమైంది. తన రాజప్రాసాదం వద్ద 9 పులులను గొలుసులతో కట్టేసి మైసూరు పులిగా పేరు పెట్టుకున్నాడు టిప్పు సుల్తాన్. తన తండ్రి బంధించిన గుత్తి పాలకులపై నరమేధం కొనసాగించాడు. ఘోర్పడే కుటుంబాన్ని విడుదల చేయాలని మహారాష్ట్ర నుంచి మరాఠాలు ఎంత ఒత్తిడి తెచ్చినా టిప్పు లెక్క చేయలేదు సరికదా. మురారిరావు కుటుంబాన్ని హత్య చేశాడు. టిప్పు నరహంతకుడని నిరూపించుకున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మరాఠాలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే ఆంగ్ల సేనాని కారన్ వాలిస్ ను ఓడించి విజయ గర్వంతో ఉన్నాడు టిప్పు. క్రీస్తు శకం 1790లో ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం నవాబులు మిత్ర మండలిగా 90,000 సైన్యంతో టిప్పుపై దండయాత్రకు బయలుదేరారు. ఆంగ్ల గవర్నర్ కారన్ వాలిస్ స్వయంగా సైన్యాన్ని నడుపుతూ టిప్పు పట్టుకున్న బళ్ళారి, గుత్తిదుర్గాలను స్వాధీనం చేసుకుని శ్రీరంగ పట్టణాన్ని ముట్టడించాడు. ఈ యుద్ధాల్లో టిప్పు దిక్కులేని చావు చచ్చాడు. దీంతో అతని శకం ముగిసింది.